పిలిచాడు. థ్యాంక్స్ రా బాబు, ఇంకొంచెం సేపు ఉంటే దోమల బ్లడ్ మొత్తం తాగేసేవి. వాట్ ఈస్ దిస్ శంకర్? నథింగ్, జస్ట్ ఎ స్మాల్ సర్ప్రైజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూర్ వెల్కమ్. హే గణేష్, ఈరోజు నీ బర్త్డే కదా, కమ్ లెట్స్ కట్ ద కేక్. మీరు కట్ చేయండి, వాడి కోసం స్పెషల్ కేక్ ఉంది. నా కోసం స్పెషల్ కేక్ మామా. లవ్ యూ మామా. థ్యాంక్స్ మామా. ట్రూ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హే గణేష్, కమ్ లెట్స్ కట్ యువర్ స్పెషల్ కేక్. వస్తున్నా. టంటనా. ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్కి ఏమో కేకు, నాకేమో బొన్నా. నీ ఫేక్ బర్త్డేకి ఇదే ఎక్కువ కానీ మూసుకొని కట్ చేయి, లేకపోతే ఉన్న జాబ్ పోద్ది. థ్యాంక్స్ రా శంకర్, నాకు మలై పని అంటే చాలా ఇష్టమని దీన్నే కేక్గా కట్ చేపిస్తాను. యువర్ అ ట్రూ ఫ్రెండ్ మామా, యువర్ అ ట్రూ ఫ్రెండ్. ఎక్కువ లాకు తెగిపోద్ది. ఇది అందరికి పెడితే సరిపోదు, నేనే తినేస్తానే. ఓకే బాయ్ రా. రైట్, బాయ్. చలో బాయ్ గైస్, అండ్ థ్యాంక్ యూ సో Bye. మచ్. బాయ్ జాన్. బాయ్ బాయ్. బాయ్ Bye, శంకర్. బాయ్ బాయ్. బాయ్ అమృత, బాయ్. టేక్ కేర్. ఓకే అమృత, నేను వెళ్ళనా? బాయ్. బాయ్ అమృత. అమ్మాయి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? వెళ్ళమంటే వెళ్ళాలి కదా. కాదు, మట్టి బుర్రలా ఉన్నావు. వెళ్ళమంటే ఉండమని. అమ్మా మీకు దండం, మీ అమ్మాయిలు ఏది తిన్నంగా చెప్పారా? మా మట్టి బుర్రలకు అసలుకే ఏం అర్థం కాదు. స్ట్రైట్గా చెప్పొచ్చుగా. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లే, అది చెప్పినా అర్థం కాదు. క్యాన్ వి గో ఫర్ ఎ వాక్? యా. థ్యాంక్ యూ సో మచ్ శంకర్. 15 years తర్వాత మళ్ళీ ఈరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. కాదు, నా బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఉన్నా. హా, మా నాన్న అప్పుడప్పుడు అంటుండేవాడు, నువ్వు పుట్టిందే 10 మందిని సంతోషంగా ఉంచడానికి రా అని. ఈ పొగడతలన్నీ నాకు కామనే. ఇంకేదైనా పొగడాలనుకుంటే పొగడొచ్చు, నేనేమనుకోను. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్లో నిజాలు అవసరమా? అవన్నీ తలుచుకుంటే నేను ఏడ్ చేస్తా. వద్దొద్దు, కాసేపు ఓన్లీ అబద్ధాలు చెప్పుకుందాం. నిజాలంటే భయపడాలి కానీ అబద్ధాలు ఏముంది, చెప్పేసుకుందాం. అయితే ఫస్ట్ నువ్వే చెప్పు. ఆ, మాదో పెద్ద రాయల్ ఫ్యామిలీ. మా ఇంట్లో 10 కాదు 20 మంది పని వాళ్ళు ఉంటారు తెలుసా. నేను అడుగు కింద పెట్టక ముందే 10 మంది వచ్చి నాకు సేవలు చేస్తూ ఉంటారు. అబ్బో. ఇకపోతే మా నాన్న మా రాయల్ ఫ్యామిలీకి పెద్ద పేరు తీసుకొచ్చినాయి. మా తాత ఆస్తిని 100 రెట్లు పెంచాడు తెలుసా మా నాన్న. అసలు నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఇకపోతే మా అమ్మ నేనంటే చాలా కోపం. నేనంటే అసలు ఇష్టమే లేదు. నేను అడిగింది ఏది నాకు ఇవ్వదు. ఇక నాకు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏం లేవు, అస్సలు తాగను. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నన్ను హే టీ టోట్లర్ అంటారు. అంటే నువ్వు పచ్చి తాగుబోతువు అనమాట. చిచి అలా అర్థమైందా? ఇప్పుడు మీ గురించి చెప్పండి. అమ్మా నాన్నది అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? వాళ్ళిద్దరూ పెళ్ళయ్యాక చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు గొడవలే అయ్యేవి కావు. ఎప్పుడు ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళెప్పుడు నాతోనే ఉండేవాళ్ళు, నా కోసమే ఉండేవాళ్ళు. అసలు నేను మా ఇంట్లో ఒక్కసారి కూడా గొడవ చూడలేదు తెలుసా. నన్ను మా నాన్నైతే నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ప్రతిసారి మా నాన్న నా బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు తెలుసా. మా అమ్మ నాన్నల మధ్య ఉన్న ప్రేమను చూసి ఒక్కసారి వీళ్ళు గొడవ పడితే చూడాలనుకునేదాన్ని. ఇప్పటికీ మా నాన్న రోజు నాకు కాల్ చేస్తుంటారు తెలుసా. ఎవ్రీ బర్త్డేకి నా కోసం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. అందుకే
నా లైఫ్ అంతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితంలో అసలు నాకు బాధ అంటే ఏంటో తెలియదు. ఐమ్ సారీ అమృత.